ప్రధానంగా నాకు అర్థమైంది 7 మాసాల్లో ఏంటి అంటే, ఒకటి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే క్యాడరు స్టాఫ్ అవసరము, రెండవది డ్రగ్స్ అవసరము, పెద్ద హాస్పిటల్ అయితే ఎక్విప్మెంట్ అవసరము, టెస్ట్లు క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాలలో శుభ్రత ఉండాలి. శుభ్రత ఉండాలి అంటే ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న డాక్టర్ కూడా ఆ హాస్పిటల్ ని ఓన్ చేసుకోవాలి. ఎప్పుడైనా డాక్టర్లు హాస్పిటల్ ఇది నాది అని చెప్పి ఓన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ పేషెంట్ ఆ పేదవాడు కూడా ఆ హాస్పిటల్ ఓన్ చేసుకుంటాడు, ఇది నా దవాఖాన. ఎప్పటిదాకైతే మనకు ఆ నిర్లక్ష్యము ఉంటుందో హాస్పిటల్ మనం కంప్లీట్ గా సంపూర్ణంగా పెంపొందించలేము, కాపాడుకోలేము. ఈరోజు మనము బాధ్యతతోటి జవాబుదారీతనంతో మన హాస్పిటల్ నిర్వహణనే కానీ, మన పేషెంట్లు అంటే మన క్లయింట్లు, మన పేషెంట్లు అంటే మన కస్టమర్లు. మనకు భావన ఏముంటుంది అంటే ఆయన వచ్చిండు ఫ్రీగా మనం చేసి పంపాలి, చూస్తాంలే, చేద్దాంలే, బెడ్లు ఉన్నాయిలే, బెడ్లు లేనులే అని భావన ఉంటుంది. కాదు, ఎప్పటిదాకైతే లేదా నువ్వు ఆ పేషెంట్ ని నా క్లయింట్ గా నా కస్టమర్ గా నువ్వు ట్రీట్ చేస్తావో అప్పుడు నువ్వు ఓన్ చేసుకుంటావు, ఇది నాది అని చెప్పేసి. ఆ భావన, ఆ సిద్ధాంతము, ఆ దృక్పథము మనకు కలగాలి. హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసి I remember I was MLA in 89 December. It's a huge property. The district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరావాడే కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ ఏదన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఇచ్చే ఉండగాయంటే సంగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ మిత్రుడు జగ్గారెడ్డి గారు మనకు కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ రావాలని త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నాం. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి వస్తుంది. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ పరంగా పిఎస్సిఏ కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ ఖచ్చితంగా సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక పేషెంట్ ఒక క్లినిక్ హాస్పిటల్ కు పోతే టెస్ట్లు ఎందుకు రాస్తాడో తెలియదు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడా చేయడా తెలియదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు మనకు తెలియదు, ఇన్ పేషెంట్ తెలియదు, అవుట్ పేషెంట్ తెలియదు, ఆ టెస్ట్ కు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు అని కూడా తెలియదు. ఈ యాక్ట్ ఏమంటదంటే అన్ని డిస్ప్లే చేయాలి. సామాన్యంగా మనం మార్కెట్ పోయినప్పుడు, మాల్ పోయినప్పుడు, షాప్ పోయినప్పుడు రేట్ ఏ రకంగా తెలుస్తాయో
అదే రకంగా ఆ క్లినిక్ హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్ గా మనం చూపెట్టాలి, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్స్ ఉన్నారు, ఇది క్లినికల్, ఇది నాన్ క్లినికల్, ఇవి రేట్స్ అని చెప్పేసి. మనకేమున్నది అంటే అరే సర్కార్ దవాఖాన పోతే టెస్టులు చేస్తున్నారో డాక్టర్ ఉండరో బెడ్ దొరుకుతాయో అని బాగున్నది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సర్కార్ దవాఖానకు వస్తే మీకు అవే టెస్టులు జరుగుతాయి, కానీ మీరు నయా పైసలు తీసుకోండి. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే కనీసం టెస్టులు చేసుకుంటే 1500, 2000, 2000, 3000 రూపాయలు. ఎందుకు ఇక్కడ పుక్కడికి వస్తున్నాయి, మనకు పైసలు తీసుకుంటలేదు కదా సర్కారు, దాని విలువ మనకు తెలియదు. అక్కడ పోతే 2000, 3000 చిన్న ఆపరేషన్, చిన్న పట్టి కట్టించుకుంటే 10,000 రూపాయలు అయితే అమ్మ 10,000 రూపాయలు ఖర్చు అయినాయని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా 500 పడకల హాస్పిటల్ శంకుస్థాపన త్వరలో చేద్దాం. కనీసం 3 మాసాలు 4 మాసాలలో సంపూర్ణంగా ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగే కానీ హాస్టల్ ఫెసిలిటీసే కానీ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. మనం చేస్తాం కూడా. దానికి తోడు మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లు పెంచాలి, ఇంకా బెడ్స్ పెంచాలి, పీడియాట్రిక్ బెడ్స్ పెంచాలి. మనం ఎస్ఎల్సీఏ కానీ డయాలసిస్ అడిషనల్ బెడ్సే కానీ ఇంకేది అవసరం ఉన్నా నేను అన్ని రాసిమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాం. చివరగా మీ అందరి నుండి ఒక విన్నపము, ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ నర్సింగ్ హాస్టలే కానీ పిల్లలకు హాస్టలే కానీ ఈ ఇయర్ నుంచి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ another 4 months time we'll complete the entire structure and we'll hand it over to the students. That we will do our responsibility. ఎందుకంటే except a medical professional or people who are well versed in that profession, being clinical or non-clinical, the rest are novices, అంటే అమాయకులు, తెలియని వాళ్ళు. I may be a minister, I want to be the chief minister of Andhra Pradesh. Agree, that when I go to a doctor, నాకు ఏమీ తెలియదు. ఈ కాలంలో ఒక 2-3 అంశాలు ఏం చేస్తున్నాయంటే, ఒక షుగరు, ఒక బీపీ, ఒక డయాలసిస్, ఒక రక్త పరీక్షలు, బీపీ ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని ఈ మధ్య కాలంలో అందరికీ అర్థమవుతుంది. దీనికి తప్ప మనం ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి మనకు తెలియదు. డాక్టర్ చెప్తే సంపూర్ణంగా విశ్వసిస్తాము, నమ్ముతాము, మన తల్లిదండ్రులు ఏ రకంగా నమ్ముతాము, మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అదే పద్ధతిలో నమ్ముతాం. ఆ నమ్ముని బొమ్ము చేయకూడదు అనేది నా యొక్క బాధ. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా మన డాక్టర్స్, క్వాలిటీ డాక్టర్స్, కమిట్మెంట్ డాక్టర్స్, అనుభవం ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నవారు, ప్రగాఢ అనుభవం ఉన్న డాక్టర్స్. ఆ కమిట్మెంట్ ఇంకా పెంచుకోవాలి. ఫెసిలిటీస్, సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే nobody can beat government doctor or the government facilities. మనకు ఆ సత్తా ఉన్నది, మన కమిట్మెంట్ మనం పెంచుకోవాలి. ఈరోజు ఒక రకంగా సీరియస్ గా ఆలోచన చేస్తే మనకు అర్థమైనది,
రంగంలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నది. ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది. ఏ రకంగా ప్రవర్తున్నదంటే మేము చట్టాలకు అతీతంగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు. అది తప్పు, ఆ భావన తప్పు, ఆలోచన పొరపాటు. ఈ దేశంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్న ఇంజనీర్గా, రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, డాక్టర్గా, ఒక క్లినిక్ పెట్టుకో, హాస్పిటల్ పెట్టుకో, నువ్వు సైంటిస్ట్గా, ఎవరైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి ముందుకు నడవాలి. Save a life. Download uBlood app. uBlood for the new blood.